హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సిడ్ని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు 25వ తారీఖు 2వ నెల 2025 మంగళవారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే యార్డుకి అయితే దగ్గరగా 80,000 నుంచి 90,000 బస్తా వరకు అయితే రావడం జరిగింది. మరి మిర్చి మార్కెట్ స్పీడ్గా ఉందా స్లోగా ఉందా అంటే మరీ అంత స్పీడ్గా అయితే లేదు, అట్లనే స్లోగా కూడా లేదు. స్టడీగా అయితే కొనసాగుతుంది. 1-2 రకాలకైతే కొద్దిగా స్పీడ్గా ఉంది. ఆ 2-3 రకాలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లు వచ్చినాయి. ఆ రకాలే స్పీడ్గా ఉన్నాయి. ఆ ఆర్డర్లు ఏ రకాలు వచ్చాయి ఏంటి అనేసి నేను మీకు వీడియో చివరిలో చెబుతాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కనుక వీడియో స్కిప్ చేశారంటే నేను చెప్పిన రేట్లు మీరు మిస్ అవుతారు. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం ఆలస్యం చేయకుండా మిర్చి మార్కెట్లో కనుక వెళ్తే ఫస్ట్గా మనం తేజ కనుక చూసుకుంటే మార్కెట్ 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 10,000 నుంచి 11,000 వరకు, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 12,000, బెస్ట్లు 12,200 నుంచి 13,000, సూపర్ బెస్ట్లు 13,500, డీలక్స్ 14,000, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే తేజాలు 14,300, 14,400 అయితే పట్టడం జరుగుతుంది. రైతులు అయితే 15,000 చెబుతున్నారు, కానీ 15,000 మార్కెట్ వేసే కాయలు లేదు, అంత స్పీడ్గా కూడా లేదు. తర్వాత మనం టెస్లా ట్రిపుల్ కనుక చూసుకుంటే 10,000 నుంచి 11,000 మీడియాలు, 11,200 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 13,500 నుంచి 13,700 వరకు బెస్ట్లు, 14,000 సూపర్ బెస్ట్లు, డీలక్స్ సూపర్ డీలక్స్ రెండు కూడా 14,300, 14,400 అయితే వేయడం జరుగుతుంది. తర్వాత కర్నూలు ఢిల్లీ కనుక చూసుకుంటే మార్కెట్ 8,000 నుంచి 12,500 వరకు ఉంది. 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 11,000 బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు, సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500 వేయటం జరుగుతుంది. తర్వాత సింజంటే బ్యాడీ 4531 కనుక మనం చూసుకుంటే మార్కెట్ ఇటు 9,500 స్టార్ట్ అయ్యి 11,500కి క్లోజ్ అవుతుంది. అంటే డీలక్స్ 9,500 మీడియాలు, 10,400 మీడియం బెస్ట్లు, 11,000 బెస్ట్లు, 11,200 సూపర్ బెస్ట్లు, 11,500 అయితే డీలక్స్ పడుతుంది. తర్వాత మనం 2043 మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు 11,000, మీడియం బెస్ట్లు 12,000, బెస్ట్లు అయితే 13,000, సూపర్ బెస్ట్లు 13,500, డీలక్స్లో 14,000, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,500 నుంచి 15,000 వరకు అయితే వేయడం జరుగుతుంది. 2043 అయితే స్టాకు తక్కువగా వస్తుందండి. దాని కారణంగా అయితే కొద్దిగా రేటు పెరిగిందని చెప్పాలి. మనం గతంలో ఒక 20 రోజుల కనుక వెనక వెళ్తే 12,000 ఉంది మార్కెట్, ఇప్పుడు మనకు 15,000కి వచ్చింది సుపీరియర్ క్వాలిటీ. అంటే 2043 మనకు కొంచెం రేటు పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం నెంబర్ 5 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 10,300 నుంచి 11,000, బెస్ట్లు 11,500, సూపర్ బెస్ట్లు 12,000, డీలక్స్లు అయితే 13,000. సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదండి. 13,200, 13,300 వేసే సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లా. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే 8,000 కాంచి 11,200 వరకు అయితే మార్కెట్ ఉంది. 11,200 అంటే డీలక్స్ క్వాలిటీ, 8,000 అంటే మీడియాలండి. ఈ రకంగా అయితే ఆర్మర్ నడుస్తుంది. తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ కూడా అలాగే ఉంది. అంటే ఆర్మర్ కంటే కొంచెం తక్కువ ఉంది. క్లాసిక్ వచ్చేసి 7,000 నుంచి 10,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం షార్కోన్ కనుక చూసుకుంటే షార్కోన్ 9,000 నుంచి 12,500, 12,700 అయితే మార్కెట్ ఉందండి. 9,000 నుంచి 10,000 వరకు మీడియాలు, 10,200 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు, 11,500 అయితే బెస్ట్లు, 12,000 సూపర్ బెస్ట్లు, 13,000 లోపు ఇంకా అంటే 12,500 నుంచి 13,000 మధ్యలో 12,700, 12,600 అలాంటి క్వాలిటీలు అయితే డీలక్స్లో అయితే పడుతున్నాయి. తర్వాత మనం 341 కనుక చూసుకుంటే మార్కెట్ వచ్చేసి 11,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 341 వచ్చేసి 341 వచ్చేసి మీడియాలు 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 12,000 నుంచి 12,500, బెస్ట్లు అయితే 13,000, సూపర్ బెస్ట్లు 13,500, డీలక్స్లు అయితే 14,000 అండి. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 10,000 నుంచి 13,500 మార్కెట్ నడుస్తుంది. 10,000 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,300 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,500 బెస్ట్లు, సూపర్ బెస్ట్లు 13,000,
డీలక్స్లో అయితే 13,500. తర్వాత మనం బంగారం కాయలు చూసుకుంటే మార్కెట్ అయితే బంగారం చాలా తక్కువ ఉందండి. డీలక్స్లే 11,500 పడుతున్నాయి. ఇంకా డీలక్స్లే 11,500 పడుతున్నాయంటే మీడియాలు అయితే 8,000 కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. మరి తర్వాత మనం 108 కనుక చూసుకుంటే సుపీరియర్ క్వాలిటీలు డీలక్స్లో అయితే రావట్లేదండి. ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయి. మీడియాలు అయితే 9,000 నుంచి 10,000 మీడియాలు, 10,200 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు. తర్వాత రోమీ 26 కనుక మనం చూసుకుంటే బెస్ట్లు 11,000 నడుస్తుంది. సూపర్ బెస్ట్ అయితే 11,500, డీలక్స్లో అయితే 12,000 అండి. సుపీరియర్ క్వాలిటీ యాడన్న ఒకసారి కనుక తగిలితే 12,500 వేస్తున్నారు. తర్వాత మనం దేశవాళీ రకాలు 334 కానీ, సూపర్ 10 కానీ, జెమిని, ధన, ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి. అంటే స్టడీగానే ఉంది అంటే 12,000, 12,500 ఆ స్థాయిలో ఉంది. అది డీలక్స్ క్వాలిటీలు. మొన్న ఎక్స్పోర్ట్ ఇస్తారు, మద్దతు ధర ఇస్తారు, రేటు పెరిగిద్ది అనేసి అయితే మొన్న రైతులు అయితే అనుకోవడం జరిగింది. ఆ రేట్ అయితే ఆ ఎఫెక్ట్ అయితే మిరపకాయల మీద ఎక్కడ చూపించట్లా. మద్దతు ధర ఎఫెక్ట్ కానీ, ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ కానీ ఈ రకాల మీద అయితే చూపించట్లేదు. ఏదైనా 8,000 నుంచి కాసుకొని 12,000 వరకు డీలక్స్లు, సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500 నడుస్తుందండి. మీడియాలు మీడియం బెస్ట్లు అవి 8,000 నుంచి స్టార్ట్ చేసుకొని 12,500 వరకు క్లోజ్ అవుతుంది. తర్వాత మనం ఎక్స్పోర్ట్ కనుక చూసుకుంటే ఎక్కువ కాయలు ఏ దేశానికి ఎక్స్పోర్ట్ పోతున్నాయి అంటే ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే లైట్గా ఎక్స్పోర్ట్ తీసుకుంటున్నారండి. తేజ కాయల మటుకు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ అడుగుతున్నారు. తేజ కాయల మటుకు కొద్దిగా స్పీడ్గా పోతున్నాయి. ఎక్స్పోర్ట్ ఇచ్చారు కానీ రేట్ అయితే డిమాండ్కి అయితే రావట్లేదు. గత 15 రోజుల నుంచి ఏ రేట్ అయితే నడుస్తుందో ఇప్పుడు అదే రేట్ నడుస్తుంది. అయితే స్పీడ్గా అయితే లేదండి. తేజ రేట్లు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకసారి మీరు చూడండి. అందుకేనండి మనం వీడియో చెప్పేటప్పుడు మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అనేసి చెబుతాం. రేట్లు చెప్పేటప్పుడు మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి చెబుతాను అని. కానీ రైతు సోదరులు స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తారు. అది కొద్దిగా ఇబ్బంది పడే అంశం కాబట్టి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళు ఆర్డర్లు పెట్టబట్టే తేజాలకైనా 2043కైనా కొద్దిగా అంత మాత్రం రేట్ అనేది కారణం అండి. మిగతా రకాలైతే చూసాం అదే రేట్లు ఉన్నాయి, 11,000, 12,000 అయ్యే రేట్లు ఉన్నాయి. కానీ 2043 తేజాలే కొద్దిగా రేటు మూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వాటికి రేట్ వచ్చాయి. అదే ఇటు చైనా కనుక ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటే మిగతా రకాలకు కూడా రేట్ వస్తుంది. మిగతా రకాలంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఆర్మర్ కానీ, నెంబర్ 5 కానీ, ఈ నాటు రకాలు 334, సూపర్ 10, జెమిని, ధన ఇలాంటి రకాలు వీళ్ళు కనుక ఆర్డర్ కనుక తీసుకొని ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే వీటికి కూడా రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే రేటు పెరిగిద్దా తగ్గిద్దా అని రైతులైతే తీవ్ర ఆందోళనకైతే చెందడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారు అంటే ఖచ్చితంగా అయితే రేటు పెరిగిద్దండి. అది ఎంత పెరిగిద్దో మనం చెప్పలేము. కానీ ఎక్స్పోర్ట్ ఇస్తారా ఇరా అనేది మన చేతిలో పని లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ ఇవ్వాలి అంటే ఆ దేశాల వాళ్ళకి వాంటింగ్ అనుకుంటే ఎక్స్పోర్ట్ ఇస్తారు. మరి మన ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ రైతుల భవిష్యత్తు మిర్చి ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడింది. మిర్చి ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే రేట్లు పెరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతుల భవిష్యత్తు ఈ మిర్చి ఎక్స్పోర్ట్ మీదనే ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందో ఏమో మనం ఎదురు చూస్తూ ఉందాం.